సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మరి బీఆర్ఎస్ పార్టీ పైన కేసీఆర్ గారి పైన చిన్న సెటరిక్ గా మాట్లాడారు సార్. అంటే కేసీఆర్ గారు గవర్నర్ అవుతారు, కేటీఆర్ గారు కేంద్ర మంత్రి అవుతారు, అలాగే హరీష్ రావు గారు ప్రతిపక్ష నేత అవుతారని చెప్పేసి అన్నారు. ఈవెన్ కవిత గారు కూడా బయటకు వచ్చేస్తారు అని చెప్తున్నారు. ఎందుకు ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు కామెంట్ చేస్తారు? మరి అంటే బీజేపీ తోటి బీఆర్ఎస్ విలీనం అయిపోతుందని ఆయన ఉద్దేశం. మీరేం చెప్తారు సార్? యా నిన్న రేవంత్ రెడ్డి ఒక విచిత్రమైన స్టేట్మెంట్ ఢిల్లీలో మీడియా చిట్ చాట్ లో మాట్లాడారు. ఆయన బీఆర్ఎస్ గురించి అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నేను ఎప్పటి నుంచో చెప్తున్నా బీఆర్ఎస్ బీజేపీలోకి విలీనం అయిపోతుంది, విలీనమైన తర్వాత ఆ, వీళ్ళు కవిత బయటకు వచ్చేస్తుంది, బెయిల్ మీద బయటకు వచ్చేస్తుంది, తర్వాత కేసీఆర్ ఒక రాష్ట్రానికి గవర్నర్ అవుతాడు, కేటీఆర్ కి కేంద్ర మంత్రి పదవి లభిస్తుంది, ఇక్కడ హరీష్ రావు ఏమో అప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోతాయి కాబట్టి ప్రతిపక్షం నాయకుడు అవుతాడు అసెంబ్లీలో. ఆ, ఎందుకంటే ఆయన వాయిస్ స్ట్రాంగ్ గా మాట్లాడగలదు కాబట్టి ఈ మూడు రకాల పదవులు వీళ్ళకి రాబోతున్నాయి. ఇది ఆల్రెడీ అయిపోయింది, టైమింగ్ మాత్రం ఇంపార్టెంట్. ఇక్కడ టైమింగ్ బట్టి ఎప్పుడవుతుంది అనేది జరుగుతుంది అనేది ఆయన చెప్తున్నాడు. యాక్చువల్గా ఏంటంటే ఇది ఆర్టీవీ వాళ్ళు రవిప్రకాష్ స్వయంగా ప్రకటించాడు. ఆల్రెడీ విలీన ప్రక్రియ అంతా కూడా పూర్తయిపోయింది, అనౌన్స్మెంట్ మాత్రం మిగిలింది. ఢిల్లీ ఎలక్షన్ల వరకు ఆగుతారు, ఎందుకంటే ఇప్పుడు హర్యానా జమ్మూ కాశ్మీర్ షెడ్యూల్ కూడా రిలీజ్ అయిపోయింది. సెప్టెంబర్లో ఎన్నికలు, అక్టోబర్ ఫస్ట్ సెకండ్లలో రిజల్ట్స్ బయటకు రాబోతున్నాయి. దీని తర్వాత మహారాష్ట్ర, ఆ, ఢిల్లీ ఎన్నికలు కూడా జరుగుతాయి అన్నమాట. సో ఆ ఢిల్లీ ఎన్నికల వరకు కేజ్రీవాల్ జైల్లో ఉండడం అనేది బీజేపీకి అవసరం, ఎందుకంటే ఇప్పుడు కేజ్రీవాల్ బయటకు వస్తే ఢిల్లీ ఎన్నికల్లో ఆ, తమకు గెలిచే అవకాశం తగ్గిపోతుంది. అప్పటి వరకు జైల్లో ఉంటే మంచిది అనేది బీజేపీకి ఉన్న అండర్స్టాండింగ్. కేజ్రీవాల్ జైల్లో ఉండాలంటే కవిత కూడా జైల్లో ఉండాలి, ఎందుకంటే కవితను బయటకు వదిలి వీళ్ళు మెర్జ్ ప్రకటిస్తే ఇదంతా కూడా పొలిటికల్ గేమ్ అనేది బయటికి తెలిసిపోతుంది. కాబట్టి ఢిల్లీ ఎన్నికల వరకు వెయిట్ చేయమని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆ, అందుకనే వీళ్ళు కవిత కూడా దాన్ని ఏమంటారు, డిఫాల్ట్ బెయిల్ అప్లికేషన్ వేసి కూడా మళ్ళీ వెనక్కి తీసుకుంది కవిత. ఆల్రెడీ కవిత సుప్రీంకోర్టులో కూడా బెయిల్ రిజెక్ట్ అయింది. సో కాబట్టి ఇప్పుడు కవితకి లీగల్ ప్రాసెస్లో బెయిల్ ఇప్పుడే వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే మనం చూసాము మనీష్ సిసోడియా 17 నెలల తర్వాత ఆయనకి బెయిల్ వచ్చింది. కేజ్రీవాల్ సాక్షాత్తు సిట్టింగ్ ముఖ్యమంత్రి, ఇప్పటికి కూడా ఆయన రిజైన్ చేయలేదు, ఆయనకి బెయిల్ రాలేదు. ఈ కాంటెక్స్ట్ లో కవితకి బెయిల్ వస్తుంది అనేది లీగల్ ప్రాసెస్ లో కష్టం. కవితకి బెయిల్ ఏ కండిషన్లో వస్తుంది నేను ముందు నుంచి చెప్తున్నా. కవితకి బెయిల్ రెండు కండిషన్లు బెయిల్ వస్తుంది, అదర్వైజ్ రాదని నేను డే 1 నుంచి చెప్తున్నాను. మన ఛానల్లో అనేక వీడియోల్లో నేను చెప్పాను. అదేంటంటే ఆ కండిషన్లు, ఒకటి కవిత అప్రూవర్గా మారి కేజ్రీవాలే ఇదంతా చేశాడు అని కవిత ఒప్పుకుంటే అప్పుడు ఆమెకు బెయిల్ వస్తుంది, ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ అప్రూవర్గా మారిన మాగుంట రాఘవరెడ్డికి బెయిల్ వచ్చింది, తర్వాత శరత్ చంద్రారెడ్డికి బెయిల్ వచ్చింది, ఇంకా చాలా మందికి ఆడిటర్ బెయిల్ వచ్చింది, బుచ్చిబాబుకి. ఇలాగ చాలా మంది అప్రూవర్గా మారిపోయేసరికి బెయిల్ వచ్చింది. మొత్తంగా ఈ కేసులో, ఢిల్లీ లిక్కర్ కేసులో 50 మంది మీద కేసులు పెట్టారు ఈడీ అండ్ సిబిఐ. సో వీటిల్లో చాలా మందికి బెయిల్ వచ్చేసాయి. దీనికి ప్రధాన కారణం అప్రూవర్గా మారడం. బెయిల్ అప్రూవ్గా మారిన వాళ్ళకి బెయిల్ అంత ఈజీగా రాలేదు. సాక్షాత్తు డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియానే 17 నెలలు ఉండాల్సి వచ్చిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే సుప్రీంకోర్టే మనీష్ సిసోడియాకి బెయిల్ ఇస్తున్నప్పుడు ఒక ఇంపార్టెంట్ కామెంట్ చేసింది. అదేంటంటే ఏ చట్టం అయినా ఆర్టికల్ 21 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్కి లోబడి ఉండాలి. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? వ్యక్తి స్వేచ్ఛ అనేది ఇంపార్టెంట్ చెప్తుంది. ఏ చట్టమైనా వ్యక్తి స్వేచ్ఛను హరించే హక్కు ఏ చట్టానికి ఉండదు. అది ఎఫ్ ఈ మన పిఎంఎల్ఏ చట్టం అయినా అంతే. పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. సో ఈ చట్టం ప్రకారం ఏంటంటే బెయిల్ ఇవ్వాలంటే ఎవరికైనా ట్విన్ కండిషన్స్ పెట్టారు. అదే ఒకటి, ముద్దాయి అక్యూజుడు నేరం చేయలేదని నిర్దోషిని కోర్టుకి నమ్మించాలి, ఆ ముద్దాయి తన నిరూపించుకోవాలి. రెండవది, ముద్దాయికి బెయిల్ ఇస్తే బయటికి వెళ్ళి మళ్ళీ నేరం చేయరని కూడా కోర్టు నమ్మాలి. ఈ ట్విన్ కండిషన్లు అనేది అతి చట్టంలో ఉంది. అయినా కూడా సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిందంటే అర్థం ఏంటంటే 17 నెలలుగా ఆయన జైల్లో ఉన్నాడు, మీరు ఇప్పటికీ ఫైనల్ ఛార్జ్ షీట్ వేయలేదు, ఇన్వెస్టిగేషన్ ముగించలేదు, మీరు నెలల తరబడి సంవత్సరాల తరబడి ఇలా కంటిన్యూ చేస్తూ ఉంటే ఆ వ్యక్తి నేరం చేశాడా లేదా తేలక ముందే
సంవత్సరాల తరబడి జైల్లో ఉంచడం అనేది రాజ్యాంగ వ్యతిరేకం అనేది సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సో ఈ ఈ కాంటెక్స్ట్ లో మనకి కవితకు బెయిల్ ఖచ్చితంగా 1 year వరకు అయితే వచ్చే అవకాశం లేదు. సో ఒకటి అప్రూవర్గా మారాలి. రెండు, బీజేపీ అనుకుంటే కవితకు బెయిల్ వస్తుంది. బీజేపీ అనుకుంటే ఎలా వస్తుంది? ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ బీజేపీ కంట్రోల్లో ఉంటాయి కాబట్టి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు గట్టిగా వ్యతిరేకించకపోతే కోర్టులు బెయిల్ ఇచ్చేస్తాయి. కోర్టు అనేది ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తుందంటే బెయిల్ ఇస్ ద రూల్, బెయిల్ ఇస్ ద ఎక్సెప్షన్ అనేది కోర్టు ఆలోచిస్తుంది. బెయిల్ ఇవ్వడం అనేది, బెయిల్ పొందడం అనేది ఎవరికైనా పౌరులకి హక్కు. జైలు అనేది ఎక్సెప్షన్ కేసుల్లోనే జైలు పెట్టాలి. జైలు ఎందుకు పెడతారు? మామూలుగా ఆ వ్యక్తి బయటకు వస్తే ఫ్లైట్ రిస్క్ అంటారు. ఫ్లైట్ రిస్క్ అంటే విదేశాలకు పారిపోవచ్చు, లేదు సాక్ష్యాధారాన్ని తారుమారు చేయొచ్చు, సాక్షుల్ని బెదిరించడం కానీ ప్రలోభ పెట్టడం కానీ చేయొచ్చు. ఈ కండిషన్లలోనే బెయిల్ ఇవ్వాలి తప్ప, బెయిల్ ఇవ్వకుండా ఉండాలి తప్ప అదర్వైజ్ బెయిల్ ఇవ్వాలనేది కోర్టు అనేక సార్లు చెప్పింది, సుప్రీంకోర్టు. సో ఈ నేపథ్యంలో కవిత అప్రూవర్గా మారితే అది బ్యాడ్ అయిపోతుంది కేసీఆర్కి. తన కూతురు అప్రూవర్గా మారితే ఇక్కడ ప్రతిపక్షాలు దాని బలంగా ఉపయోగించుకుంటాయి. కాబట్టి అప్రూవర్గా మారే పరిస్థితి కష్టం. ఇంకా ఉన్న ఆప్షన్ ఏంటంటే మోడీని ప్రసన్నం చేసుకోవడం. మోడీ ఎందుకు ప్రసన్నం అవుతాడు? మోడీకి వీళ్ళు ఏం ఆఫర్ చేస్తారు? ప్రజెంట్ వీళ్ళ దగ్గర ఆఫర్ చేయడానికి 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మోడీకి అది అవసరం, ఎందుకంటే మోడీకి రాజ్యసభలో ఎన్డీఏకి 12 మంది షార్టేజ్ ఉన్నారు కాబట్టి ఏ బిల్లు అయినా పాస్ అవ్వాలంటే ఇబ్బంది. ఆల్రెడీ వైసీపీ బిల్లులను వ్యతిరేకించడం మొదలుపెట్టింది. బిజు జనతాదళ్ నేను మద్దతు ఇవ్వనని ఓపెన్ గా చెప్పేసింది. ఈ కాంటెక్స్ట్ లో మోడీకి ఇబ్బంది అవుతుంది. అందుకని 4 మోడీకి అవసరం. కాకపోతే ఆ 4 అనేది చిన్న ఆఫర్, అది ఒక్కటే సరిపోదు. అందుకని ప్రధానంగా తెలంగాణలో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే నెక్స్ట్ గట్టిగా మనం కానీ 4 ఏళ్లలో గట్టిగా ప్రయత్నిస్తే బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డిని కూడా కేసుల్లో ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి ఆయన్ని మనం సిబిఐ ద్వారా వెంటాడగలిగితే మనం అధికారంలోకి రావచ్చు అన్నది మోడీకి ఉంది. అది కానీ బీఆర్ఎస్ కానీ ఎన్డీఏలో చేరినా లేకపోతే మెర్జ్ అయిపోయినా ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ కూటమిలాగా ఏర్పడితే, రేపొద్దున తెలుగుదేశం కూడా మద్దతు ఇస్తే ఈజీగా వీళ్ళకి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అందుకని కేసీఆర్ ఈ ఆఫర్ తప్ప ఇంకేం ఇవ్వలేడు కేసీఆర్. సో ఇది ఫైనల్ అయిపోయిందని చెప్తున్నాడు. మరి రేవంత్ రెడ్డి ఓపెన్గా చెప్పాడంటే, ఒకటి ఆయనకి విశ్వసనీయంగా తెలిసి ఉండాలి, 2 స్ట్రాటజిక్గా బీఆర్ఎస్ను బదనాం చేయడానికి కూడా ఆయన చెప్పాలి. ఎందుకంటే బీఆర్ఎస్ను వీక్ చేస్తే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. రేపు పొద్దున చంద్రబాబు కూడా కాంగ్రెస్కి ఇక్కడ సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ రకంగా మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావచ్చు అనేది రేవంత్ రెడ్డికి ఉన్న స్ట్రాటజీ కావచ్చు. సో ఈ స్ట్రాటజీ ప్రకారం బీఆర్ఎస్ని కంప్లీట్గా తొక్కేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఆల్రెడీ 10 మంది ఎమ్మెల్యేలు, 6 మంది ఎమ్మెల్సీలు వచ్చేసారు. ఇంకొక 10 మంది వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఇది కానీ జరిగితే మాత్రం బీఆర్ఎస్ వీక్ అయిపోతుంది. బీఆర్ఎస్ వీక్ అయిపోతే కాంగ్రెస్ మళ్ళీ విన్నింగ్ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే తెలంగాణలో ఎవరికైనా కూడా 2 టర్ములు అధికారం ఇస్తారు అనేది రేవంత్ రెడ్డి నమ్ముతున్నట్టుగా ఆయన అనేకసార్లు చెప్పాడు. ఫస్ట్ 10 ఏళ్ళు వాళ్ళకి ఇచ్చారు కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళకి, ఇంకొక 10 ఏళ్ళు కాంగ్రెస్కి ఇస్తారు అని ఆయన నమ్ముతున్నాడు. సో ఎందుకంటే బీజేపీలో నాయకత్వంలో యూనిటీ లేదు, వాళ్ళకి గొడవలు ఉన్నాయి. ఒక గట్టి నాయకుడు రేవంత్ రెడ్డి లాగా ఒక ఫైటర్గా ఉన్న నాయకుడు బీజేపీలో లేడు. సో ఈ కాంటెక్స్ట్ లో రేవంత్ రెడ్డి చెప్పుకునే అవకాశం ఉంది. ఢిల్లీ స్థాయిలో చెప్పాడు, దాన్ని యథావిధిగా వీళ్ళు ఖండించారు. కానీ మెర్జ్ కాకపోయినా నాకు తెలిసి ఎన్డీఏలో అయితే మాత్రం ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ 5 నెలలు అయిపోయింది కవిత జైలుకి వెళ్ళి. ఆమె ఉమెన్ కి జైల్లో చాలా కష్టాలు ఉంటాయి. ముఖ్యంగా కవిత లాంటి ఒక లగ్జరియస్ కంఫర్ట్ లైఫ్ కి అలవాటైన వాళ్ళు ఆ జైల్లో ఎన్ని రకాల అవకాశాలు కంఫర్ట్ లభించినా కూడా జైలే ఖచ్చితంగా. ఆ ఇబ్బందులు ఆమెకు ఉంటాయి. ఆమె ఆల్రెడీ 11 కేజీలు తగ్గిపోయిందంటే ఆమె ఆల్రెడీ పెద్ద లావుగా ఉన్న మనిషి ఏం కాదు. సో అలాంటి ఆవిడ 11 కేజీలు తగ్గిపోయిందంటే దాని ఎఫెక్ట్, సడన్ వెయిట్ లాస్ అనే ఎఫెక్ట్ మొత్తం ఆర్గాన్స్ మీద అంతా కూడా పడుతుంది. సో ఆమె ఖచ్చితంగా అక్కడ చాలా బాధపడుతూ ఉంటుంది. సో వీళ్ళకి కూడా ఆల్రెడీ కేసీఆర్ చెప్పాడు, నేను నా కూతురు జైల్లో ఉంది కాబట్టి నేను ఒక రగులుతున్న అగ్నిపర్వతం నా లోపల ఉందని చెప్పాడు. ఖచ్చితంగా ఒక తండ్రిగా ఆయన అంత బాధ ఉంటుంది. అందుకని ఆయన చేయగలిగింది ఆయన ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో
సో రేవంత్ రెడ్డి చెప్పింది నిజమా అబద్ధం అంటే కొంతకాలం తర్వాత కానీ మనకి క్లారిటీ వచ్చే అవకాశం లేదు. థ్యాంక్ యూ సో మచ్.